కేసీఆర్ పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. తెలంగాణ సర్కార్ నియమించిన విద్యుత్ కమిషన్ను రద్దు చేయాలంటూ కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సీజేఐ చంద్రచూడ్ ధర్మాసనం నేడు విచారణ చేపట్టనుంది. చూస్తున్నాం కేసీఆర్ పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. తెలంగాణ సర్కార్ నియమించిన విద్యుత్ కమిషన్ను రద్దు చేయాలంటూ కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై సీజేఐ చంద్రచూడ్ ధర్మాసనం నేడు విచారణ జరపనుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి వీటికి సంబంధించి? సుప్రీంకోర్టు మాజీ సీఎం కేసీఆర్ ఆశ్రయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన విద్యుత్ కమిషన్ రద్దు చేయాలని కోరుతూ తాజాగా ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్ పైన నేడు విచారణ జరగబోతుంది. సీజే చంద్రచూడ్ ధర్మాసనం ముందు ఈ రోజు విచారణకు రాబోతుంది. విద్యుత్ కమిషన్ రద్దు కోరుతూ గతంలో హైకోర్టును కేసీఆర్ ఆశ్రయించారు. హైకోర్టు ఆయన పిటిషన్ ను తిరస్కరించడంతో తాజాగా సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. కేసీఆర్ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం తదితర అంశాలపై విద్యుత్ కమిషన్ ఆయనకి ఇప్పటికే లేఖలు రాసింది. దానికి కేసీఆర్ ను రిప్లై ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ నిర్మించింది. అయితే కేసీఆర్ కు నోటీసులు జారీ చేసిన విచారణకు పిలిచిన కమిషన్ ఆయన ఇటీవల 12 పేజీలతోని కమిషన్ కు ఒక లేఖ రాశారు. హైకోర్టులో ఆయన పిటిషన్ వేసిన సందర్భంగా కూడా జస్టిస్ నరసింహారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఈ కమిషన్ ని రద్దు చేయాలి, కమిషన్ కు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా కమిషన్ ఏర్పాటు చేశారన్న అంశాన్ని కూడా స్పష్టం చేసి ఒక పిటిషన్ వేయడంతో హైకోర్టు ఆ అంశాన్ని తిరస్కరించింది. అయితే మరోసారి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇక సుప్రీంకోర్టులో ఎలాంటి నిర్ణయం రాబోతుంది అనేది కొంత ఉత్కంఠత నెలకొంది. ఒకవేళ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ముందు గతంలో హైకోర్టు చెప్పిన విధంగానే కమిషన్ తన పని చేసుకుంటూ వెళ్తుంది, ఇక్కడ ఎక్కడ కూడా మాకు ఏకపక్షం కనిపిస్తలేదన్న గతంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యల్ని సుప్రీంకోర్టు సమర్థిస్తుందా, లేదంటే ఇతరులకు నోటీస్ ఇస్తున్న అంశం పైన కూడా మధ్యాహ్నానికి ఒక క్లారిటీ రాబోతుంది. ఉదయం 10:30కు సీజే చంద్రచూడ్ ధర్మాసనం ప్రారంభమవుతుంది. కేసు నెంబర్ 18గా నమోదైన నేపథ్యంలో 12 గంటల మధ్యలో కేసు విచారణకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఎంత మేరకు కేసీఆర్ కు ఇక్కడ ఉపశమనం లభిస్తుందన్నది కూడా వేచి చూడాల్సి ఉంటుంది.